అందరికీ నమస్కారం. ఈఎంఆర్ఎస్ నుంచి అయితే మనకు నోటిఫికేషన్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆల్మోస్ట్ 7,267 సంబంధించిన పోస్టులు అయితే భారీ నోటిఫికేషన్‌కి అయితే విడుదలైతే చేశారు. సో, ఈ పోస్టులలో టీచింగ్ పోస్టులు అండ్ నాన్ టీచింగ్ పోస్టులు కూడా ఉన్నాయి. సో, నాన్ టీచింగ్‌లో అయితే హాస్టల్ వార్డెన్ పోస్టులు అయితే దాదాపు 635 పోస్టులు అయితే ఉన్నాయి. జీతం చూసుకున్నట్లయితే భారీగానే ఉన్నాయి. 92,300 జీతం అయితే ఉండబోతుంది. ఎక్స్‌పీరియన్స్ వస్తుంటే మనకైతే జీతం అయితే 92,300 అయితే అవుతది. సో, హాస్టల్ వార్డెన్‌కి సంబంధించి ఎలాంటి క్వాలిఫికేషన్ కావాలి? సో, హాస్టల్ వార్డెన్‌కి సంబంధించి ఎలాంటి వర్క్ ఉంటది? ఏంటిది అనేది మనమైతే పూర్తిగా అయితే ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. ఎందుకంటే చాలా అంటే చాలా పోస్టులున్నాయి. మీకు ఆల్రెడీ తెలిసిందే. సో, వాటిని కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తాను. ముఖ్యంగా ఈ వీడియో అయితే హాస్టల్ వార్డెన్ పోస్టులకు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే క్లియర్‌గా చూడండి. సో, మంచి జాబ్ నోటిఫికేషన్ ఇది. ఎవరైతే మిస్ అవ్వకండి ఎవరు కూడా. సో, ఒక్కసారి నేనైతే దీనికి సంబంధించి అయితే నోటిఫికేషన్ సంబంధించి అయితే పీడిఎఫ్‌ని అయితే నేనైతే ఓపెన్ చేసి చూపెడతాను. ఒకసారి అయితే మీరు చూడండి. సో, చూడండి గైస్, మనకి నోటిఫికేషన్ సంబంధించి అయితే పీడిఎఫ్ అయితే వాళ్ళైతే రిలీజ్ చేశారు. సో, పీడిఎఫ్ చూసుకున్నట్లయితే వాళ్ళు ఫస్ట్ ఇండెక్స్ అయితే మెన్షన్ చేశారు. సో, చూడండి, మనకు ఆల్మోస్ట్ ఇక్కడ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ సంబంధించి అయితే అంటే నాన్ టీచింగ్లోనే హాస్టల్ వార్డెన్ పోస్టులు అయితే ఉంటాయి. సో, నాన్ టీచింగ్ సంబంధించి చూసుకున్నట్లయితే ఫీమేల్స్కి ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ వాళ్ళకైతే ప్రాసెసింగ్ ఫీజు చూసుకున్నట్లయితే 500 ఉంటుంది. సో, అప్లికేషన్ ఫీ అయితే 0 ఉంది. సో, ఓన్లీ ఫీమేల్ అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ వాళ్ళైతే ఓన్లీ ప్రాసెసింగ్ ఫీజు మాత్రమే కట్టాలి. 500 రూపాయలు మాత్రమే కట్టాలి. సో, వాళ్ళకైతే నాన్ టీచింగ్ స్టాఫ్ అంటే వార్డెన్ పోస్టులకు ఎవరైతే అప్లై చేస్తున్నారో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ వాళ్ళైతే ప్రాసెసింగ్ ఫీజు 500 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. సో, ఎవరైతే అంటే ఎస్సీ ఎస్టీ అండ్ ఫీమేల్స్ కాకుండా వేరే అదర్ క్యాస్ట్ వాళ్ళు చూసుకున్నట్లయితే నాన్ టీచింగ్ స్టాఫ్స్ అంటే హాస్టల్ వార్డెన్ పోస్టులకు అయితే అప్లికేషన్ ఫీ 1000 ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీ 500 అయితే ఉంటుంది. సో, ఆల్మోస్ట్ 1,500 రూపీస్ అయితే వీరైతే కట్టాల్సి ఉంటుంది. సో, హాస్టల్ వార్డెన్కి సంబంధించి పోస్టుల గురించి అయితే ఇప్పుడు మనమైతే చూద్దాం. ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏందనేది మీకు క్లియర్గా అయితే నేను చూపెడతాను. సో, ఇక్కడ చూడండి, మనకు ఆల్మోస్ట్ వాళ్ళైతే ఈఎంఆర్ఎస్కి సంబంధించి టోటల్ పోస్ట్ వేకెన్సీస్ అయితే ఇక్కడ మనకైతే పెట్టారు. సో, ప్రిన్సిపల్ సంబంధించిన పోస్టులు చూసుకున్నట్లయితే 225 పోస్టులు అయితే ఉన్నాయి. పీజీటీస్కి సంబంధించిన పోస్టులు చూసుకున్నట్లయితే 1,460 అయితే ఉన్నాయి. టీజీటీస్కి సంబంధించిన పోస్టులు చూసుకున్నట్లయితే 3,962 అయితే ఉన్నాయి. ఫీమేల్ స్టాఫ్ నర్సింగ్ చూసుకున్నట్లయితే 550 అయితే ఉన్నాయి. హాస్టల్ వార్డెన్, ఇక్కడ మన వీడియో మొత్తం హాస్టల్ వార్డెనే కాబట్టి హాస్టల్ వార్డెన్ పోస్టులు చూసుకున్నట్లయితే 635 పోస్టులు అయితే ఉన్నాయి. సో, అకౌంటెంట్ చూసుకున్నట్లయితే 61, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ చూసుకున్నట్లయితే 228 అండ్ ల్యాబ్ అటెండెంట్ చూసుకున్నట్లయితే 146 అండ్ టోటల్ చూసుకున్నట్లయితే 7,267 పోస్టులు అయితే ఉన్నాయి, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టులు కలిపి. సో, చూసుకున్నట్లయితే భారీ నోటిఫికేషన్ ఇదైతే. సో, మీరు అప్లై చేసుకోవాలి అండ్ జాబ్ కొట్టడానికైతే మంచి అవకాశం. మీ సొంత గ్రామంలోనే జాబ్ చేయడానికైతే ఇది చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. సో, ఇప్పుడు మనమైతే హాస్టల్ వార్డెన్కి సంబంధించిన పోస్టుల గురించి అయితే మనం మాట్లాడుకుందాం. దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ, అదేవిధంగా దానికి సంబంధించి వేకెన్సీస్ మనకు డిస్ట్రిక్ట్ వైజ్గా క్యాస్ట్ వైజ్గా ఎన్ని ఉన్నాయి అండ్ లాస్ట్ డేట్ ఎప్పుడు అనేది మనమైతే క్లియర్గా అయితే చూద్దాం. ఒకసారి మీకైతే చూపెడుతున్నాను, క్లియర్గా చూడండి. ఇక్కడ చూడండి మీరైతే క్లియర్గా ఇప్పుడు ఈ పిక్లో మీరైతే చూడండి, హాస్టల్ వార్డెన్కి సంబంధించి మెయిల్ క్యాండిడేట్స్ పోస్టులు అయితే ఎన్ని ఉన్నాయంటే 346 పోస్టులు అయితే ఉన్నాయి. అంటే జనరల్లో చూసుకున్నట్లయితే 143 పోస్టులు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకైతే 34 పోస్టులు కేటాయించారు. ఓబీసీ వాళ్ళకు 93 పోస్టులు చూసుకున్నట్లయితే అండ్ ఎస్సీ వాళ్ళకైతే 51, ఎస్టీ వాళ్ళకు 25 అండ్ ఏబీసీ కేటగిరీస్ ఇట్లా చూసుకున్నట్లయితే 4433 అని 34 అంటే ఆల్మోస్ట్ 346 అయితే హాస్టల్ వార్డెన్ మెయిల్ క్యాండిడేట్స్కి అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో, హాస్టల్ వార్డెన్ ఫీమేల్ క్యాండిడేట్స్కి చూసుకున్నట్లయితే 289 పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో జనరల్ వాళ్ళకు 119, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 28, ఓబీసీ వాళ్ళకు 78, ఎస్సీ వాళ్ళకు 43, ఎస్టీ వాళ్ళకి 21 అండ్ ఏబీసీ అండ్ ఎల్డీ విఐ ఇప్పుడు చూసుకున్నట్లయితే అదర్స్ చూసుకున్నట్లయితే ఈఎస్ఎం 28 అయితే ఉన్నాయి. సో, మెయిల్కి చూసుకున్నట్లయితే వార్డెన్లో 346 అండ్ ఫీమేల్స్ చూసుకున్నట్లయితే 289 అయితే ఉన్నాయి. సో, ఇవైతే క్యాస్ట్ వైజ్గా అయితే వేకెన్సీస్ అండ్ మేల్ అండ్ ఫీమేల్ వైజ్ అయితే వేకెన్సీస్ అయితే నేనైతే చూపెట్టాను. ఇంకా దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే మనం చూసుకుందాం. ఇక్కడ మీకైతే శాలరీ అయితే చూపెడుతున్నాను. సో, ప్రతి ఒక్క పోస్ట్కి సంబంధించి అయితే
శాలరీ అయితే వాళ్ళైతే మెన్షన్ చేశారు. సో మన వీడియో హాస్టల్ వార్డెన్ మేల్ అండ్ ఫీమేల్ పోస్టులకు సంబంధించి అయితే కాబట్టి మనమైతే హాస్టల్ వార్డెన్కి సంబంధించి శాలరీస్ అయితే చూసుకుందాం. సో హాస్టల్ వార్డెన్కి అయితే లెవెల్ 5 అయితే మనకైతే వాళ్ళైతే పే చేస్తారు. సో లెవెల్ 5కి సంబంధించి వాళ్ళైతే పేమెంట్స్ అయితే ఇస్తారు. సో ఇందులో చూసుకున్నట్లయితే 29,200 నుంచి 92,300 వరకు అయితే హాస్టల్ వార్డెన్ మేల్ అండ్ ఫీమేల్ పోస్టులకైతే వాళ్ళైతే చెల్లిస్తారు. సో మీరు జాయిన్ అయిన వెంటనే మీకు దాదాపు టీఏలు డిఏలు కలుపుకొని 30,000కు పైగా అయితే శాలరీ అయితే వస్తుంది. మీ ఎక్స్పీరియన్స్ పెరుగుతా కొద్దీ ఆల్మోస్ట్ 92,300కి అయితే పోస్టులు అయితే మనకు శాలరీ అయితే పెరగబోతుంది. ఇందులో ఈ పోస్టులకైతే చాలా అంటే చాలా శాలరీ అయితే ఉంది. హాస్టల్ వార్డెన్కి 92,300 అయితే ఎక్స్పీరియన్స్ బట్టి అయితే పెరుగుతుంది. సో చాలా మంచి శాలరీ అండ్ చాలా మంచి ఆపర్చునిటీ. ఎవరైతే హాస్టల్ వార్డెన్గా చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే అప్లై చేసి మంచిగా ప్రిపరేషన్ అవ్వడానికైతే ట్రై చేయండి. సో దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ అదేవిధంగా దీనికి సంబంధించి మనకి ఎడ్యుకేషనల్ మనకి అర్హత ఏంటిది అనేది కూడా నేనైతే చెప్తాను. సో ఒకసారి మీరైతే చూడండి. సో హాస్టల్ వార్డెన్కి సంబంధించి ఈ పోస్టులకైతే మీ ఏజ్ లిమిట్ అనేది 35 సంవత్సరాల కంటే తక్కువ అయితే ఉండాలి. సో ఏజ్ రిలాక్సేషన్ ఫర్ ఎస్సీ, ఎస్టీ అండ్ ఓబీసీ అండ్ అదర్ కేటగిరీస్ ఆర్ అప్లికేబుల్ అండర్ ది గౌట్ ఆఫ్ ఇండియన్ రూల్స్. సో ఏజ్ రిలాక్సేషన్ కూడా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకైతే అండర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో అప్ టు 55 years ఫర్ ఈఎంఆర్ఎస్ ఎంప్లాయీస్ అండ్ ఇంక్లూడింగ్ రిలాక్సేషన్ అండర్ డిఫరెంట్ కేటగిరీస్ ద మ్యాక్సిమం ఏజ్ షుడ్ నాట్ ఎక్సీడ్ 55. అంటే 55 years కంటే కూడా ఎక్సీడ్ అయితే అవ్వకూడదు వేరే వేరే క్యాస్ట్లు కానీ ఎంప్లాయీస్ కానీ. సో వీళ్ళకైతే అక్కడ మనకి ఎక్సీడ్ అయితే ఉండకూడదని అయితే వాళ్ళైతే మెన్షన్ అయితే చేశారు. అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్లు చూసుకున్నట్లయితే 4 years ఇంటిగ్రేటెడ్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కోర్స్ ఆఫ్ రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎన్సీఆర్టీ ఆర్ అదర్ ఎన్సిటీ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ఇన్ కన్సర్న్ సబ్జెక్ట్. సో అదన్నా ఉండాలి. బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, ఎనీ డిగ్రీ అనేది చేసి ఉండాలి, ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో అయితే ఉండాలి. సో హాస్టల్ వార్డెన్కి సంబంధించి ఎనీ డిగ్రీ ఈజ్ ద క్వాలిఫికేషన్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. అండ్ దీనికి సంబంధించి మనం మార్క్స్ కానీ సిలబస్ కానీ దీనికి సంబంధించి వెయిటేజ్ ఎలా ఉంటుందని మనమైతే చూద్దాం ఒకసారి. సో హాస్టల్ వార్డెన్కి సంబంధించి అయితే సిలబస్ అయితే చూద్దాం ఒకసారి. పార్ట్ 1 చూసుకున్నట్లయితే జనరల్ అవేర్నెస్. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్లు చూసుకున్నట్లయితే 10 ఉంటాయి. మార్క్స్ చూసుకున్నట్లయితే 10 మార్క్స్ అనేది కేటాయించారు. అండ్ ఆల్సో రీజనింగ్ అబిలిటీ పార్ట్ 2 15 క్వశ్చన్స్ ఉంటాయి, 15 మార్క్స్ కేటాయించారు. అండ్ పార్ట్ 3 నాలెడ్జ్ ఆఫ్ ఐసీటీ, దీనికి సంబంధించి క్వశ్చన్లు చూసుకున్నట్లయితే 15 ఉంటాయి, 15 మార్క్స్ అయితే కేటాయించారు. సో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్ ఇచ్చారు. అండ్ లాంగ్వేజ్ కాంపిటెన్సీ జనరల్ ఇంగ్లీష్, జనరల్ హిందీ అండ్ రీజనల్ లాంగ్వేజ్. సో రీజనల్ లాంగ్వేజ్కి సంబంధించి అయితే వాళ్ళైతే నెంబర్ ఆఫ్ క్వశ్చన్లు చూసుకున్నట్లయితే 30 ఇచ్చారు, 30 మార్క్స్ కూడా కేటాయించారు. టోటల్ అయితే 100 మార్క్స్ అయితే ఉండబోతుంది. సో ఎగ్జామ్ డ్యూరేషన్ చూసుకున్నట్లయితే 2 hours అయితే ఉంటుంది. అండ్ ఆల్సో దీనికి సంబంధించి మనకు అప్లికేషన్ డేట్ కానీ అదేవిధంగా లాస్ట్ డేట్కి సంబంధించి అయితే మనమైతే మాట్లాడుకుందాం, ఒకసారి చూద్దాం. సో ఈ పోస్టులకు సంబంధించి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 23/10/2025, అంటే అక్టోబర్ 23 వరకు అయితే మనమైతే అప్లై చేసుకోవచ్చు. సో అప్లై చేసుకోవచ్చు కాబట్టి మీరైతే త్వరపడండి, మీరు అప్లై చేయండి. అండ్ జనరల్గా మీరు ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి ఈ గ్యాప్లో, ఎందుకంటే ఇవి చాలా అంటే చాలా మంచి నోటిఫికేషన్, గవర్నమెంట్ జాబ్కి సంబంధించి నోటిఫికేషన్ కాబట్టి మీరు ఒక్కసారి జాబ్ కనుక కొడితే మాత్రం మీ లైఫ్ అయితే సెట్ అవుతుంది. అండ్ మంచి శాలరీస్ కూడా ఉంటాయి. మీ సొంత గ్రామంలోనే స్కూల్లోనే లేదా హాస్టల్స్లో మీరు వార్డెన్గా కూడా చేసుకోవచ్చు. టీజీటీ అండ్ పీజీటీ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ సంబంధించి అయితే పోస్టులు అయితే ఇందులో ఉన్నాయి. ఆల్మోస్ట్ 7,267 పోస్టులు అయితే ఉన్నాయి. సో మీరు కనుక మంచిగా మీరు ప్రాక్టీస్ కానీ మంచిగా చదివితే మాత్రం మీరైతే జాబ్ కొట్టే అవకాశాలు అయితే చాలా అంటే చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఇంకా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ దీనికి సంబంధించి అప్లికేషన్ చూసుకున్నట్లయితే ఎలా అప్లై చేయాలని చూసుకున్నట్లయితే మీరు దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంటుంది. సో ఆ వెబ్సైట్కి వెళ్ళి మీరైతే ఆన్లైన్లో పేమెంట్ అయితే చెల్లించాల్సి ఉంటుంది. సో మీకు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అంటే మీరు అందులో ఉన్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు మీ దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్ లేదా ఇంటర్నెట్ సెంటర్కి అయితే వెళ్ళి సో మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అని తీసుకెళ్తే వాళ్ళైతే ఈజీగా అయితే అప్లై వాళ్ళైతే చేస్తారు. సో మీకైతే కష్టం అవుతుంది మీ మొబైల్లో అప్లై చేయడానికి. సో బెటర్ టు గో మీ సేవ ఇంటర్నెట్ సెంటర్ దగ్గరికి వెళ్ళైతే వాళ్ళైతే ఈజీగా అయితే చేస్తారు.